హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక మలేషియా నుంచి వచ్చిన రోహిణి వాళ్ళ మావయ్య కోసం చెప్పేసి స్పెషల్గా వంటకాలు అయితే చేయాలని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక మీనా సాయం లేకుండా వంటలు చేయాలని చెప్పేసి ఫిక్స్ అవుతుందన్నమాట. ఇక శృతి, ప్రభావతి, రోహిణి కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సత్యం కూడా సహాయం చేస్తూ ఉంటాడనమాట. ఇక రవి కూడా నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటాడు. నీ పని వంట చేయడమే కదా అని చెప్పేసి రవి మీద మనోజ్ అయితే సెటర్లు అయితే వేస్తూ ఉంటాడనమాట. నాకు ఈ పని అయినా ఉంది, మరి నీకు అని చెప్పేసి రవి అయితే కోపంగా సెటైర్ అయితే మనోజ్ మీద అయితే వేస్తాడనమాట. ఇక సుశీలమ్మ అయితే మనోజ్ని, ఏరా నువ్వు జాబ్ మానేసి పార్కులో పడుకుంటున్నావంట, నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. అది నానమ్మ అది అని చెప్పేసి ఇంకా తడబడిపోతూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే ఈ మాట ఇప్పుడంటే అన్నారు కానీ రోహిణి వాళ్ళ మావయ్య ముందు అస్సలు అనకండి అత్తయ్య గారు అని చెప్పేసి సుశీలమ్మనైతే బ్రతిలాడుతూ ఉంటుంది అనమాట ప్రభావతి. ఇక అప్పుడే అక్కడికి మాణిక్యం అయితే వస్తాడనమాట. ఇక సత్యం కొబ్బరి తురమడం చూసి మీరు ఇంట్లో చేసే పని ఇదేనా అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. రోహిణి నాకు చెప్పనే లేదు అని చెప్పేసి అంటాడనమాట. ఇక సుశీలమ్మ అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు, నా కొడుకు ఆర్టీసీ డ్రైవర్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఓ డ్రైవరా అని చెప్పేసి మాణిక్యం అయితే అంటాడు. ఏంటి డ్రైవరా అని చెప్పి సాగదీస్తున్నావు అని చెప్పేసి బాలు అయితే కోపడుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే మాణిక్యానికైతే విలన్ క్యారెక్టర్ బాలు చేస్తున్నాడని చెప్పేసి మాటలు గుర్తయితే వచ్చి తనతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. నువ్వు భలే తమాషగా మాట్లాడుతున్నావు బాబు, ఇలానే ఉంటే అందరికీ నచ్చుతావు అని చెప్పేసి బాలుతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటాడనమాట. ఇక బాలుని అయితే నువ్వేం చేస్తున్నావు బాబు అని చెప్పేసి బాలుని అయితే అడుగుతాడు. కార్ డ్రైవర్ అని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట. మా సంగతి పక్కన పెట్టి మీ రోహిణి వాళ్ళ ఆయన ఏం చేస్తున్నారో అడిగారని చెప్పేసి మాణిక్యంతో బాలు అయితే అంటాడనమాట. ఇంకా నిజం బయటపడకుండా ఉండాలని చెప్పేసి ప్రభావతి అయితే టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి, రోహిణి, శృతి ఇక మెల్లగా కూరగాయలు తరగడం, కట్ చేయడం చూస్తూ ఉంటాడనమాట మాణిక్యం. ఇలాగైతే మనం మధ్యాహ్నం చేయాల్సిన భోజనం రాత్రి తినాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఆగండి, నేను కూరగాయలు కట్ చేస్తానని చెప్పేసి మాణిక్యం అయితే అంటాడనమాట. ఇక ప్రభావతి, రోహిణి వద్దన్నా కానీ వినడనమాట. ఇక మాణిక్యం కూరగాయలు కట్ చేస్తున్న స్వీట్ చూసి సత్యం ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మటన్ కొట్టినట్లు వెజిటేబుల్స్ని కీమా చేస్తాడనమాట. ఇక పెళ్ళిళ్ళలో వంటలు చేసే గణేష్ మాస్టర్ కూడా ఎంత స్పీడ్గా కట్ చేయలేదు, మీది జెట్ స్పీడ్ అని చెప్పేసి బాలు అయితే మాణిక్యంతో అంటాడనమాట. గణేష ఏ ఊరు అని చెప్పేసి ఇక మాణిక్యం అయితే అడుగుతూ ఉంటాడనమాట. మావయ్య అని చెప్పేసి రోహిణి అయితే సైలెంట్గా ఉండమని చెప్పేసి మాణిక్యాన్ని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక మలేషియాలో మేము ఇలానే కూరగాయలు కట్ చేస్తా అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడనమాట మాణిక్యం. ఇక బాలు అయితే మాణిక్యం కూరగాయలు కట్ చేయడం చూసి మంచి కటింగ్లో మంచి అనుభవం ఉన్నట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. మీరు తాగడానికి వేణీళ్ళు అడిగారు కదా, ఇస్తాను రండి అని చెప్పేసి మాణిక్యాన్ని అయితే బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. రోహిణి, ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పేసి నీ వల్ల నాకు తలకాయ నొప్పి వస్తుందని చెప్పేసి తలపట్టుకుంటూ ఉంటుంది అనమాట. నువ్వు చేసే పనుల వల్ల నిన్ను చంపడమే కాకుండా నేను విషం తాగి చావడమే జరిగేలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వేసుకునే బట్టలకు నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా, ఇలానైనా ఉండేదని చెప్పేసి మాణిక్యంతో చెప్తూ ఉంటుంది అనమాట. చూడు మాణిక్యం, నువ్వు కానీ ఇలా చేసావంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా సెలెక్ట్ కావని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక రోహిణి మాటలకు మాణిక్యం అయితే భయపడతాడనమాట. రాజమౌళి దృష్టిలో పడాలని వచ్చాను, నెక్స్ట్ సీన్లో పిచ్చెక్కిస్తానని చెప్పేసి అంటాడనమాట. సొంత తెలివితేటలు వాడకుండా నేను చెప్పినట్లు విను, చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, మహేష్ బాబు, రాజమౌళి మన యాక్టింగ్ చూస్తున్నారని చెప్పేసి మాణిక్యాన్ని అయితే బెదిరిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తను చెప్పింది నిజమే అని చెప్పేసి మాణిక్యం అయితే అనుకుంటాడు. ఇక ఉదయాన్నే ఇంటి ముందు అందమైన ముగ్గు చూసి రోహిణి, ప్రభావతిలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వేసి ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. శృతి మీనా వేసిందని చెప్పేసి రవి అయితే అంటాడు. మీనాని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది అనమాట ప్రభావతి. నీకు ఒళ్ళు వంచడం చేత కదని ఒప్పుకో, లేదంటే మీనా బాగా వేసిందని ఒప్పుకో, రెండో చేత కాకపోతే నోరు మూసుకొని ఉండని చెప్పేసి ప్రభావతికి అయితే క్లాస్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇక బాలుది కల్లా కపటం లేని మనస్తత్వం, అందుకే మీనా లాంటి మంచి మనసున్న భార్య దొరికిందని చెప్పేసి బాలును పొగుడుతూ ఉంటుంది అనమాట. నీకు బాలు అంటేనే ఇష్టం, మనోజ్ అంటే నీకు ఇష్టం లేదు కదా, మనోజ్ని కూడా పొగడొచ్చుగా, టిప్ టాప్గా టక్కేసుకుని పార్కులో తిరిగేవాడా, పల్లీలు కొనుక్కొని తిరిగేవాడా అని చెప్పేసి పొగడాలా అని చెప్పేసి అంటాడనమాట బాలు. ఇక బాలు చేసే గొడవను అయితే సత్యం అయితే ఆపుతాడనమాట. ఇక ఉగాది కోసం అని చెప్పేసి రవి, శృతి కోసం బంగారు నగలు గిఫ్ట్గా ఇస్తుందన్నమాట సుశీలమ్మ.
మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మామయ్య తెచ్చిన వాటికంటే నువ్వు ఇచ్చిన నగలే బరువుగా ఉన్నాయని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇంకా ఆ మాటలకి రోహిణికి అయితే ఎక్కడలేని కోపం అయితే వస్తుందన్నమాట. కానీ ప్రభావతి ఊరుకో అని చెప్పేసి అంటదనమాట. మీ మామయ్య ముందు బాలుతో గొడవ పడితే బాగుండదు, ఆగు ఆగు అని చెప్పేసి ప్రభావతం అయితే రోహిణిని అయితే ఆపుతూ ఉంటుందన్నమాట. ఇక ఉగాది పండగ సంబరాలకు అని చెప్పేసి మాణిక్యాన్ని తీసుకురమ్మని చెప్పేసి రోహిణితో అంటూ ఉంటుందన్నమాట ప్రభావతి. ఇంకా ఆ సెలబ్రేషన్లో మటన్ కొట్టు భాష వాడితే నేను బస్ ఎక్కించి ఆడిషన్లో రిజెక్ట్ అయ్యాడని చెప్పేసి రాజమౌళితో చెప్తానని చెప్పేసి మాణిక్యానికి అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక సత్యం అయితే మాణిక్యాన్ని మలేషియాలో పండగలు ఎలా చేసుకుంటారని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఉగాదికే కాదు మాకు గిరాకీ ఎక్కువ అని చెప్పేసి మాణిక్యం అయితే నోరు జారుతూ ఉంటాడనమాట. ఈరోజు మలేషియాలో తెలుగు వాళ్ళు అందరూ కలుస్తారని చెప్పేసి రోహిణి అయితే కవర్ చేస్తూ ఉంటుంది. ఏ పాత్ర అయినా రిచ్గా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్టులకు తలకు రంగులు వేస్తారని చెప్పేసి మాణిక్యం పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడనమాట. మా రోహిణి కూడా బాగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి అంటాడు. నాకు అదే డౌట్ అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక మాణిక్యం ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అందరూ షాక్ అయిపోతారనమాట. ఉగాది రోజున కొత్త కోడల చేత నైవేద్యాన్ని వండించుకొని గుడికి తీసుకెళ్లాలని చెప్పేసి సుశీలమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక నైవేద్యాన్ని కట్టెలు పోయి వండాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక కట్టెల పొయ్యి వెలిగించడం రోహిణికి శృతికి అస్సలు అయితే రాదనమాట. ఇక చివరికి మీనానే పొయ్యి అయితే వెలిగిస్తుంది అనమాట. ఇక నైవేద్యాలను గుడి వరకు ఎత్తుకోమని చెప్పేసి శృతి రోహిణి మీనాలకైతే చెప్తూ ఉంటుంది అనమాట సుశీలమ్మ. మా వల్ల కాదని చెప్పేసి రోహిణి శృతి అయితే అంటారు. కోడలకి ఇక ప్రభావతి అయితే సపోర్ట్ చేస్తూ వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి నేను మీనా నైవేద్యాన్ని తీసుకెళ్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నువ్వేమన్నా కొత్త కోడలివి కాదు అని చెప్పేసి సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది అనమాట. వాళ్ళ కాపురం బాగుంటాలంటే నైవేద్యం కొండ గుడి వరకు తీసుకెళ్లాల్సింది వాళ్ళే అని చెప్పేసి సుశీలమ్మ అయితే అంటూ అదనమాట. ఇక సుశీలమ్మ మాట కాదనలేక కొండనైతే నెత్తి మీద పెట్టుకుంటారనమాట రోహిణి శృతి. ఇక ఉగాది రోజు సత్యం ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో అయితే దిగుతారు. వారికి కొత్త ఫోజు శృతి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఆ ఫోజు ప్రకారం ప్రభావతి చేతిని పట్టుకొని బాలు అయితే ఫోటో దిగుతాడు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.